అధ్యక్ష ఇప్పుడు మోత్కూరులో 5 మండలాలు చుట్టుంటాయి. అక్కడ 6 పడకల హాస్పిటల్ ఉంది, దాన్ని 30 పడకల హాస్పిటల్ చేయాలని కూడా నేను మనవి చేస్తున్నా అధ్యక్ష. అదేవిధంగా జూనియర్ కాలేజ్ నూతనకాల మధ్యలో ఒక జూనియర్ కాలేజ్ శాంక్షన్ చేయాలని గౌరవ మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష. తర్వాత ధర్మారం వర్ధమాన్ కోట అటు సైడ్ 50 గ్రామాలు, ఇటు సైడ్ 50 గ్రామాలు, 100 గ్రామాలు గడవడానికి ధర్మారం వర్ధమాన్ కోట మధ్యలో బిక్కేరు మీద ఒక బ్రిడ్జ్ శాంక్షన్ చేయాలని గౌరవ మంత్రి గారిని నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ధర్మారం తర్వాత గుమ్మడవెల్లి చెరువును డెవలప్ చేయాలని మనవి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా అరవపల్లి మండల కేంద్రంలో దేవాదాయ భూములు 700 ఎకరాలు ఉన్నాయి. అక్కడ గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఇందిరం ఇల్లు కట్టుకోవడానికి అవకాశం ఇచ్చిండ్రు. ఇప్పుడు దేవాదాయ భూములలో ఇల్లు కట్టడానికి పర్మిషన్ లేదని చెప్పి మా సూర్యాపేట కలెక్టర్ గారు అంటా ఉన్నారు. అక్కడ ఇందిరమ్మ ఇల్లు పేదోళ్ళకి ఇచ్చినాం కాబట్టి అక్కడ కట్టుకోవడానికి భూమి లేదు కనుక దాన్ని కూడా వెసులుబాటు కల్పించాలని మంత్రి గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి మెయిన్ కెనాల్ ఏదైతుందో అది కోతకు గురవుతూ ఉంది. నీళ్ళు వచ్చినప్పుడు దాన్ని కూడా 27 కిలోమీటర్లు దాని లైనింగ్ చేయాలని చెప్పి నేను మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కనుక మాకు ఇచ్చిన అవకాశానికి మీకు ధన్యవాదాలు అధ్యక్ష.